ఊచితే అందదా విజయము, పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము, అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము, బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం, సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం, సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. ఈవిడ కూతురు గొప్పతనం గురించి చెప్పేదాకా ఎవరైనా అడ్డొచ్చారో నేను మనిషిని కాదు. ఏయ్! పిల్లలు పుట్టే అర్హత నాకు లేదు. ఇద్దరు డాక్టర్లను పరీక్షించి చెప్పారు, అయినా నీ కూతురు నెల తప్పింది. నీ కూతురు గర్భవతి అయింది అంటే ఎవరి వల్ల కడుపు తెచ్చుకున్నట్టేగా. ఇది అబద్ధం కాదు, కట్టుకదా కాదు, సాక్ష్యంగా మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, ఈ ఇంటి గౌరవం నేను రోజు తాగి రావడం వల్ల పోయిందా, నీ కూతురు కాలు జారడం వల్ల పోయిందా? తాగి తూలుతూ ఇంటికి వచ్చినా తప్పులేదు, కక్కుకున్నా తప్పులేదు, కానీ పరాయి మగాడితో తిరిగి కక్కుకుంటమే తప్పు. సీత, నువ్వు పేరు పెట్టిన నీ కూతురే ఆ తప్పు చేసింది. పరువు ప్రతిష్టల గురించి, గౌరవ మర్యాదల గురించి, నీతి నిజాయితీల గురించి, ముఖ్యంగా నా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. లేదు. నా కూతురు అలాంటిదా? చెప్పత్తయ్యా. వినోద్, నా కూతురు అలాంటిదా? చెప్పు బాబు. ఇల్లు నువ్వు చెప్పమ్మా, నువ్వైనా చెప్పమ్మా, నా కూతురు అలాంటిదా? మాలిని, మాలిని, నువ్వైనా చెప్పమ్మా, నా కూతురు అలాంటిదా? చెప్పమ్మా. బాలాజీ, బాలాజీ, నువ్వైనా చెప్పు, నా కూతురు అలాంటిదా? చెప్పు, చెప్పు. అనిత, అనిత, నువ్వైనా చెప్పు, నా కూతురు అలాంటిదా? నా మొగుడు తప్పుడు మనిషే కావచ్చు, కానీ నా కూతురు అలాంటిది కాదు. నిప్పు. నా కూతురు గురించి మీరేం చెప్పినా నేను నమ్మను. నమ్మక తప్పదు పెద్దమ్మ. తప్పు చేయబట్టి సీతక్కకి మొహం చెల్లలేదు, అందుకే లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నమ్మను, నేను నమ్మను. మీరంతా ఒకటై నా కూతుర్ని ఒంటరిదాన్ని చేసి దాని ఇంట్లోంచి గెంటేశారు. అంత అవసరం ఇక్కడ ఎవరికీ లేదు పెద్దమ్మ. ఇదిగో, ఇది సీతక్క రాసిన లెటర్, చదువుతాను వినండి. మహాలక్ష్మి సమానురాలైన
శ్రీమతి శాంతాదేవి గారి పాద పద్మములకు తమ కోడలు సీత నమస్కరించి వ్రాయినది. అత్తయ్య, నేను ఈ ఇంటి పెద్ద కోడలు అయినప్పటి నుంచి ఈ ఇంటి కోసమే కష్టపడ్డాను. ఈ కుటుంబం బాగు కోసమే శ్రమించాను. కానీ ఇప్పుడు నా మీద అందరూ కత్తి కట్టారు. కులట పతిత అని నిందలు వేశారు. నేను నిప్పు లాంటి దాన్ని. నాకు తెలిసి నేను ఏనాడు ఏ తప్పు చేయలేదు. నేనే గనక రామాయణ సీతనైతే అగ్ని ప్రవేశం చేసి నా పాతివ్రత్యాన్ని నిరూపించుకునేదాన్ని. కానీ కేవలం నేను ఆడబాల సీతను కాబట్టి అగ్ని ప్రవేశం చేయలేను. అయినా నేను శీలవతిని, పతివ్రతని. నేనెలాంటి దాన్నో, నా నిజాయితీ ఏమిటో ఇవాళ కాకపోయినా ఏదో ఒక నాటికి మీకు తెలియకపోదు. ఇంతకు మించి మీకు ఇప్పుడు నేనేం చెప్పలేను. నా కూతురు ఇందులో ఏ రాసింది? తను పతివ్రత అని రాసింది కదా. తప్పు చేసినట్టు ఒప్పుకుందా? లేదుగా. అలాంటప్పుడు నా కూతుర్ని మీరంతా తప్పు పట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? కాదు కాదు, కారణం ఇది కాదు. ఏదో జరిగింది, దాన్ని దాచిపెట్టి మీరు ఇలా నీలాపనింద వేస్తున్నారు. నా కోడల మీద నీలాపనింద వేయాల్సిన అవసరం వద్దు. ఏ సంజేషులు వద్దు. చేసిన దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అన్నయ్య కోసమే కష్టపడుతూ వచ్చాను. మా అన్నయ్య మొహం చూసే మిమ్మల్ని అందరినీ అభిమానిస్తూ వచ్చాను. నా సుఖం, నా బాగో, నా కోసం ఏమీ మిగిల్చుకోకుండా ప్రతి క్షణం మీకోసమే బతుకుతూ వచ్చాను. నేను జైలుకి వెళ్ళింది కూడా మీకోసమే. మీ అందరినీ నమ్మి చేతికి అందొచ్చిన కొడుకుని కూడా పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా కూతుర్ని పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. మీరంతా నా వాళ్ళు అనుకున్నందుకు నాకు మంచి గుణపాఠమే చెప్పారు. అయ్యో సీత, సీత అక్క, 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 ఏంటక్క ఉలుకు పలుకు లేకుండా పరిచయానంగా ఉన్నావు? ఏం లేదనిత, బాధ. నిన్న రాత్రి మన ఇంట్లో జరిగిన సంఘటన తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. అవునక్క, లక్ష్మి పెద్దమ్మ ఏడుపు చూసి నాకు కూడా ఏడుపు వచ్చింది. రాత్రంతా నిద్రే పట్టలేదు. అక్క, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? సీతకే వచ్చి తన తప్పే లేదని నిరూపించుకునే వరకు ఈ సమస్య పరిష్కారం అవ్వదు. సీతక్క ఇప్పుడు ఎక్కడుందో ఏమో. హరిత, ఈ సమస్యకి కారకులు ఎవరంటావ్? ఇంకెవరు, మన మావయ్య గారే. ఆయన జాతక ప్రభావం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అదేం కాదు, ఈ సమస్యకి కారకురాలు నా సవతి గీతే. పాపం తనేం చేసిందక్క? పాపమా, నువ్వు దాని మీద జాలి పడుతున్నావా? మనకి వ్యతిరేకంగా అత్తగారితో కలిసి అది మనల్ని ఆట ఆడించిన సంగతి మర్చిపోయావా? అది ఏనాడు ఈ ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు సమస్యల మీద సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మన ఇంట్లో జరుగుతున్న గొడవలకి కారణం ఆ గీతే. అవును, నేనే. నాకు పెళ్ళై ఈ ఇంటికి రాకముందు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి పాయిజన్ ఇచ్చి చంపింది నేనే. అనిత బిడ్డని నువ్వు ఎండలో పడుకోబెట్టావని అందరూ కలిసి నిన్ను తిట్టారు, కొట్టారు. నువ్వు బయటకు వెళ్ళావు, దాని కారణం నేనే. ఇంట్లో ఉంటే మీ అమ్మగారు మీ మాట వినరు కాబట్టి లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోండి అని మీ మొగుళ్ళని బయటకు పంపించింది నేనే. పరిస్థితి చేజారిపోయింది. ఇక బయట ఉండే లాభం లేదు, వచ్చి మీ అమ్మగారి కాళ్ళ మీద పడండి అని అందరినీ అత్తగారి కాళ్ళ మీద పడేలా చేసింది నేనే. మీ అన్నయ్య బంగారు బాబుతో పార్ట్నర్ అయిన మా ఆయన్ని పక్కకు తప్పించి జయకృష్ణ బావగారిని పార్ట్నర్ గా చేసింది నేనే.
జయకృష్ణ బావగారికి తండ్రయ్యే అర్హత లేకుండా చేసింది నేనే. సీత తల్లి కావడానికి కారకురాల్ని నేనే. తను నెల తప్పిందని తెలిసాక వెంటనే బయటకు పంపాలని చెప్పింది నేనే. తను లెటర్ రాసిపెట్టి వెళ్లిపోవడానికి కారకురాలి కూడా నేనే. నువ్వన్నట్టుగా ఈ ఇంట్లో జరుగుతున్న అరిష్టాలకు కారకురాల్ని నేనే నేనే నేనే. వెనకటికి ఇద్దరు గుడ్డివాళ్లు ఏనుగుని చూడాలని ఆశపడ్డారు. వాళ్ళిద్దరినీ ఏనుగు దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టారు. ఒకడు ఏనుగు చెవులు మాత్రమే తడివి చూసి ఏనుగా చాటలా ఉంది అన్నాడు. ఇంకొకడు తోకని మాత్రం తడివి చూసి ఏనుగ తాడులా ఉంది అన్నాడు. అలా ఉంది మీరు మాట్లాడేది. కళ్ళు మూసుకొనుంటే లోకం నల్లగానే కనిపిస్తుంది, తెరిచి చూస్తేనే నలుపేదో తెలిపేదో తెలుస్తుంది. అక్క, గీత చెప్పిన దాంట్లో కూడా ఏదో ఉన్నట్టుంది కదా? ఏముంది నా బొంద, సీతక్కకు బదులు ఇది పోయింటే ఎంత బాగుండేది. పెద్దమ్మా, నిన్నటి నుంచి మీరు ఏమీ తినలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. టిఫిన్ చేద్దురుగాని రండి. నాకేం వద్దమ్మా. మీరు రాకపోతే నా మీద ఒట్టే. అమ్మా గీత, నా కూతురు తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతున్నావా? నా కూతురు అంత నీచానికి దిగజారేది కాదమ్మా. మా సీత నిప్పు. 20 ఏళ్లుగా దాని గురించి నాకు బాగా తెలుసు. పొరపాటును కూడా దాన్ని శంకించాల్సిన అవసరం లేదు. పెద్దమ్మా, మీరు చెప్పడమే కాదు, నాకు అలాగే అనిపిస్తోంది. వేరే ఏదో తప్పు జరుగుండొచ్చో, అదేమిటో నేను తెలుసుకుంటాను. నిజం తెలియకపోతే మీరు అత్తయ్య బద్ధ శత్రువులయ్యే అవకాశం ఉంది. ఆ పరిస్థితి రానివ్వకుండా నిజమేమిటో నేను కనిపెడతాను. టిఫిన్ చేతురుగాని రండి పెద్దమ్మా, రండి రండి, కూర్చోండి. బామా, లక్ష్మీ పెద్దమ్మకి టిఫిన్ పెడుతున్నాను. ఉండండి పెద్దమ్మా, నేను వెళ్ళి వేడి వేడి ఇడ్లీలు తీసుకొస్తాను. రామ్మా. రామ్మా. అత్తయ్య, మీరు కూడా వచ్చారా? ఇందు, అత్తయ్యకి టిఫిన్ పెట్టు. పెద్దమ్మా, ఇడ్లీలు చల్లారిపోతాయి, తినండి పెద్దమ్మా. లక్ష్మి, ఇడ్లీలు ఎలా ఉన్నాయి? శాంతి, ఇడ్లీలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. నీకు బాగుంటే లక్ష్మికి బాగున్నట్టే. మీ ఇద్దరు ఆలోచనలు అభిరుచులు ఎప్పుడూ ఒకటే కదా. వదిన మరదళ్ళిద్దరూ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోకుండా ఉండడం ఏమిటి?
మాట్లాడకూడనంత శత్రుత్వం ఏమీ లేదుగా. ఏదో మంచి చెడ్డ కష్టం సుఖం మాట్లాడుకోండి. వదినా, ఇంకొక ఇడ్లీ వేసుకో. వదినా,